ఈ చార్మినార్ను చూడడానికి ఎంతో వేల వందల మంది వస్తూ ఉంటారు. ఇలా రావడం వలన ఇక్కడ వ్యాపారవేత్తలకి చాలా సులభంగా వ్యాపారం జరుగుతుంది. గైస్ మేము ఫైనల్ అయితే చార్మినార్కి అయితే వచ్చేసాము. మీకైతే 4 వైపులా చూపిస్తాము, అలాగే పైకి కూడా చూపిస్తాము. సరేనా, చూస్తూనే ఉండండి చివరి వరకు. సరే, మరి ఎన్నో రకాల మనకి కావాల్సినవి అయితే దొరుకుతాయి. బట్టలు, అలాగే మనకి లేడీస్కి సంబంధించిన మెటీరియల్ ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ మనకు కనిపించే ప్రోడక్ట్లు అన్నీ ఆకర్షణీయంగానే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెష్గా మామిడికాయలు, అలాగే ఇక్కడ సాక్సులు ఇక్కడ ఏదో ఆఫర్లు ఉన్నట్టున్నాయి. గైస్ ఇక్కడ ఆఫర్ చూసారా, 100 రూపాయలకి 3 అంట. గైస్ ఇక్కడ చూడండి రింగులు, అలాగే ఇక్కడ బ్యాంగిల్స్. ఇక్కడ అన్ని లేడీస్ కి సంబంధించినవే ఎక్కువగా దొరుకుతాయి. జుట్టుపై పెట్టుకున్న బొట్టు నుండి కాళ్ళ వేళ్లకు పెట్టుకున్న నెయిల్ పాలిష్ వరకు అన్ని దొరుకుతాయి. ఇక్కడ ఏది చూసినా ఆకర్షణీయంగానే ఉంటాయి. ఇక్కడ చూడండి చెప్పులు, అలాగే మనకి ఇక్కడ కీ చైన్స్, బ్యాగ్స్, అలాగే లేడీస్కి సంబంధించినటువంటి రిబ్బన్లు, చైన్లు, క్లిప్లు, అలాగే చెవులకి ఇయర్ రింగ్స్. ఇంకెక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకి టాయ్స్ ఉన్నాయి. గైస్ మనమైతే ఇక్కడ ఉన్న వాటిలో దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసాము. ఇది మనకి 200కి అయితే ఇవ్వడం జరిగింది. దొరకదనేది ఏమి ఉండదు, అన్నీ దొరుకుతాయి. ఇప్పటి వరకు చూసాం కదా గైస్. ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు చార్మినార్ చరిత్ర గురించి తెలుసుకుందాం. చార్మినార్ అంటే 4 మినార్లు. భారతదేశంలోని హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నం మసీదు. ఇది 4 మినార్లు కలిగి ఓ కట్టడం. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాల్లో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. ఇది హైదరాబాద్ లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. 2022 నాటికి చార్మినార్ 431 సంవత్సరాలకు పైగా పై అంతస్తుల్లో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది. హైదరాబాదులోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఈ చారిత్రక కట్టడం ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఈద్ ఉల్ అజ్, ఈద్ ఉల్ ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు. ఈ చారిత్రక కట్టడం ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు వచ్చింది. గైస్ మనం పైకి వెళ్ళాలంటే ఎంట్రీ అయితే చేయించుకోవాలి. ఇక్కడ ఎంట్రీ చేయించుకోవాలి. అక్కడ చూసారు కదా ఎంత క్యూ ఉందో. ఎంట్రీ ఫీజు 25 రూపీస్ ఉంది. గైస్ గోల్కొండలో ఎంట్రీ టికెట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. గైస్ ఇక్కడ మనకి పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ నుండి మనకైతే లోనికి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. అది స్టార్టింగ్లో అక్కడ టికెట్ తీసుకుని ఇదిగోనండి ఎంట్రన్స్. ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి. లోన్ అయితే స్టెప్స్ ఉంటాయి. మన తర్వాత ఇదిగో ఎంట్రన్స్ నుండి లోన్కి రావాలి. లోన్కి వచ్చి ఈ విధంగా వెళ్ళాలన్నమాట. మనం పైకి చేరుకోవాలంటే 149 మెట్లు అయితే ఎక్కాలి. ఇది ఒక టన్నెల్ మాదిరిగా ఉంటుంది. 4 పిల్లర్లు ఉంటాయి కదా, 4 పిల్లర్లు నుండి ఒక పిల్లర్ నుండి అయితే మనం ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాము. పైకి ఎక్కడానికి సుమారుగా 20 లేదా 30 మందిని అయితే పంపిస్తున్నారు. కింద నుండి పై వరకు మొత్తం 149 మెట్లు ఉన్నాయి. మొదటి ఫ్లోర్ కి 54 మెట్లు ఎక్కి మనం చేరుకోవచ్చు. ఇరుకైన మార్గం వలన ఒక్కరు లేదా ఇద్దరుగా చాలా నెమ్మదిగా వెళ్ళాలి. ఫైనల్గా పైనకి అయితే వచ్చాం. ఇక్కడ నుండి మీకు లొకేషన్ అయితే చూపిస్తాను. మనము ఇటువైపు వచ్చామా, అటువైపు కదా. మనకి ఓవర్ బస్తో వస్తే మనం ఈ విధంగా వస్తాం అనమాట ఎంట్రన్స్. లేదంటే మేమైతే ట్రైన్తో వచ్చాం కాబట్టి పలకనామా అటువైపులో వచ్చాము కదా. గైస్ మనమైతే చాలాసార్లు ఇక్కడికి వచ్చాము, కానీ ఎప్పుడు పైకి అయితే రాలేదు. ఈరోజే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. గల్లే అనమాట. చార్మినార్ అంటే
4 దిక్కులు అన్నీ ఉంటాయి. దీనికి ఈశాన్యంలో లాడ్ బజార్, పడమరన గ్రనైట్తో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదు ఉన్నాయి. చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది 1592లో చార్మినార్కు 4 వైపులా కమాన్లను నిర్మించారు. చార్మినార్ కమాన్, ఖాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్-ఏ బతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు 30 అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లను నిర్మించారు. చార్మినార్ కు ఉత్తరాన 250 అడుగుల దూరంలో ఉంది. చార్మినార్ చుట్టూ ఒక బజారు ఉంది. అమ్మాయిలకు బజార్ అంటే నగదు, ముఖ్యంగా గాజులు, ముత్యాలు అని తెలుస్తుంది. చార్మినార్ మార్కెట్లో దాదాపు 1400 దుకాణాలు ఉన్నాయి. 1589లో ప్రారంభించి 2 ఏళ్లలో పూర్తి చేశారు. ఖర్చు సుమారు 9 లక్షల రూపాయలు. చార్మినార్ను గ్రనైట్ రాళ్ళు, సున్నపు రాయి, పాలరాయి పొడి వాడి కట్టారు. ఇవన్నీ కలిపి చాలా బలమైన నీటి, గాలి తీవ్రంగా ఉన్న పర్యావరణంలో కూడా సుదీర్ఘకాలం నిలబడేలా రూపొందించారు. పర్షియన్ వాస్తు పద్ధతిలో చతురస్ర రూపంలో 4 మిన్నర్లతో కట్టారు. ఈ చార్మినార్ హైదరాబాద్ నగరానికి ప్రత్యేక. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1591లో నిర్మించాడు. చార్మినార్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం. చతురస్ర ఆకారంలో 4 భారీ మిన్నర్లు. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. ప్రతి మినారు 56 మీటర్ల ఎత్తు, మొత్తం 1400 టన్నులు బరువు. ఇండోనేషియన్ శైలిలో గ్రనైట్, సున్నపురాయితో నిర్మించబడింది. 149 మెట్లు, ఎగువలో మసీదు, పర్షియన్ ఆర్కులు, క్లిష్ట శిల్పాలు, హైదరాబాద్ రాజధాని తరలింపు, గోల్కొండ నుండి ఈద్ పండుగలు కేంద్రం. ఇవన్నీ చార్మినార్కు ప్రత్యేకతలు. చార్మినార్ను నిర్మించడానికి గల కారణాలు ప్రధానంగా ప్లాగు వ్యాధి నిర్మూలన, ప్రార్థనగా లేదా రక్షణకు గుర్తుగా. కొందరు భాగ్యమతి గౌరవార్థమని చెబుతారు. 2వ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి స్మారకంగా అని కూడా అంటారు. ఇది మహమ్మద్ కూలీ కుతుబ్ షాహీ మరియు కుతుబ్ షాహీలకు సంబంధించినది. పర్షియన్ ఆర్కిటెక్ట్ మీర్ నిమోలిన్ డిజైన్ చేశాడు. 1 2 3 4 పిల్లర్స్ చార్మినార్. టికెట్ తీసుకుని పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు సుమారు 20 నుండి 30 నిమిషాల వరకు టాప్ వ్యూ ఆస్వాదించవచ్చు. హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి చార్మినార్ను చూడకుండా వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఇక్కడ నుండి ఏదో ఒక వస్తువు నేను ఇంటికి పట్టుకెళ్లేవాడిను. ఇప్పటికీ 7 సార్లు వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పైకి ఎక్కాలనే ఉద్దేశంతోనే వచ్చేవాడిను, కానీ ఎప్పుడూ ఎక్కలేకపోయాను. ఈసారి వీలయ్యింది. ఈ చార్మినార్ హైదరాబాద్కి సిటీ మధ్యలో ఉండడం వల్ల పైనుండి సిటీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. చార్మినార్కు ఆనుకొని భాగ్యలక్ష్మి దేవాలయం ఉంది. ఈ గుడి హిందూ భక్తులకు ప్రత్యేకమైనది. చార్మినార్కు పడమర పశ్చిమ దిశలో ఉన్న మక్కా మసీదు భారతదేశంలో అతిపెద్ద మసీదుల్లో ఒకటి. ఇది హైదరాబాద్ ల్యాండ్ మార్క్గా చార్మినార్తో పాటు ప్రసిద్ధి చెందింది. మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1617లో పునాది పడగా మొఘలు చక్రవర్తి ఔరంగజేబు 1694లో పూర్తి చేశాడు. సుమారు 77 సంవత్సరాల పని. మక్కా నుండి మట్టి తెప్పించి ఇటుకలు చేసి కట్టారు. అందుకే మక్కా మసీద్ అని అంటారు. 10,000 మంది నమాజు చేయగల స్థలం. గ్రనైట్తో 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు కలిగి ఉంది. చార్మినార్ లాడ్ బజార్ దగ్గరలో ఉండటం వల్ల పర్యాటకులు తప్పక చూస్తారు. వీడియో ఇంతేనండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తా. బాయ్ గైస్.